లైఫ్ లో ఎలా బతకాలో మంచి వాళ్ళకంటే ఎదవలకే బాగా తెలుసు మావా. అంటే మీరు ఎదవా అంటారా? కాదు, కలియుగంలో మావా మంచి చెప్తే ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు. ఏదైనా నమ్మకాన్ని మనలో కలిగించుకోవడం చాలా ఈజీ, కానీ అదే నమ్మకాన్ని అవతల వాళ్ళలో కలిగించడం మస్తు కష్టం. నువ్వు మంచి డ్రెస్ వేసుకుని బయటకు వెళ్తే షో ఆఫ్ చేస్తున్నావు అంటారు. సింపుల్ గా రెడీ అయ్యి వెళ్తే అసలు ఫ్యాషన్ సెన్సే లేదంటారు. మంచిగా సంపాదిస్తూ ఫ్రీగా బతుకుతుంటే డబ్బుంటే మనుషుల్నే లెక్క చేయరంటారు. ఏ సంపాదన లేకుంటే ఏమీ చేతగాదు వాళ్ళకంటారు. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే చాలు తిండిపోతులు అంటారు. కొన్ని సన్నగా కనిపిస్తే ఏం రోగం వచ్చిందో అంటారు. సో మనం ఏం చేసినా ఎలా చేసినా జనాలు ఏదోటి అంటూనే ఉంటారు. నీ జీవితంలోని కష్టాలు నిజాలు నీకు మాత్రమే తెలుసు. నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపరచడానికి సాటిస్ఫై చేయడానికి పుట్టలేదు. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. చిన్నప్పుడే జీవితం చాలా బాగుండేదని అంటూ ఉంటారు. ఎందుకని మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? నేను చెప్తా. అంత చిన్న ఏజ్ లో హ్యాపీగా ఉన్న క్షణాలు మనకి ఇప్పటిదాకా గుర్తుంటాయి. ఎందుకు? చిన్నతనం కదా, వయసు వల్ల అనుకుంటున్నారా? కాదు, ఆ టైంలో మనం ప్రెసెంట్ లో బతుకుతాం కాబట్టి, మన లోకంలో మనం ఉంటాం కాబట్టి. మన నానమ్మలు గాని అమ్మమ్మలు గాని లేదంటే వయసు అయిపోయిన మన పేరెంట్స్ గాని చిన్న పిల్లల మనస్తత్వంతో సంతోషంగా కనబడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ అంటే అర్థమైపోయి ప్రెసెంట్ లో జీవిస్తారు కాబట్టి. జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం, జరగాల్సిన దాన్ని మనం అడ్డుపడే ఆపలేం. ప్రెసెంట్ లో బతుకుతూ లైఫ్ ని ఎంజాయ్ చేయడం కంటే బెటర్ ఆప్షన్ ఏదైనా ఉందా? మీరు ఎన్నైనా చెప్పండి, మేము అటు సావం ఇటు బతకం అంటారా? ఇంకా మిమ్మల్ని ఎవ్వడు మార్చలేడు. చలో.